హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ కార్న్స్ అండి. నేను చేసినట్టుగా చేసి పిల్లలకు పెట్టండి, మీరు కూడా తినండి. ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు స్వీట్ కార్న్స్ ఎప్పుడే తెచ్చుకున్నా కానీ ఇలాగే చేసుకుంటారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. అదిగోటి నేనైతే 3 స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నానండి. మరీ లేతవైతే కాదులేండి, ఎందుకంటే అవి ఒలుస్తుంటే లేతవైతే సరిగ్గా రాదు. అందుకనే ఇలాంటి స్వీట్ కార్న్స్ తీసుకుంటే అదిగోండి ఒలిసిన తర్వాత అలాగా వచ్చేసేయండి. ఉత్తిగా తింటే దాంట్లో బలము ఉండదు, టేస్ట్ ఉండదు. అలా నేను చెప్పినట్టుగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. 2 టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర పెట్టుకున్నాను. అదిగోండి ఒక గిన్నెలో నీళ్ళు మరుగుతున్నాయండి. మరిగిన నీళ్ళల్లో ఉప్పు వేసేసి మనము ఇంతకుముందు స్వీట్ కార్న్స్ ఒలిచి పెట్టుకున్నాం కదండి, ఆ స్వీట్ కార్న్స్ని ఇందులో వేసేసి మనము కొంచెము ఉడకబెడదాము. ఎందుకంటే వాటర్లో ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పు నీళ్ళల్లో ఉడికిన తర్వాత అవి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అదిగో మనం కాసేపు వీటిని మంచిగా ఉడకబెట్టేద్దాము. స్వీట్ కార్న్స్ ఎప్పుడు తెచ్చుకున్నా ఇలా చేసుకోండి, నిజంగా చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్ళేసి వచ్చినాక ఇలా కొంచెం చేసి పెట్టామంటే పిల్లలకు కూడా, ఇది కూడా హెల్తీ ఫుడ్ కదండి, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదిగోండి వేడి వేడి నీళ్ళల్లో అయితే అవి వేసేసాము. స్వీట్ కార్న్స్ అయితే మంచిగా మరగనిద్దాం, దాన్ని ఉడకబెట్టేద్దాము కాసేపు. ఉప్పు కూడా ఆ వేడి నీళ్ళల్లో ఉడుకుతుంది కదండి, ఆ ఉప్పు కూడా వీటికి పడుతుంది, టేస్ట్ అనేది కూడా వస్తుందండి. మంచిగా ఉడకబెడదాము. అదిగోండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. మరి పచ్చిగా ఉండకుండా ఇలా ఉడకబెట్టేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కడుపు నొప్పి కూడా రాదండి, చాలా బాగుంటుంది. అదిగోండి అలాగా ఉడకబెట్టేద్దాము. ఉడికినాక వీటిని దించేసి మనము జాలి ఉంటుంది కదండి, జాలి దాంట్లో అవి అయితే వంపుకుందామండి. అదిగో ఆ స్వీట్ కార్న్స్ అనేటివి ఆ జాలి దాంట్లో వంపేసుకుందాము. నీళ్ళన్నీ పోతాయి కదండి, మంచిగా జాలి దాంట్లో వేసేసుకుంటే అదిగో నీళ్ళన్నీ పోయినాయి. తర్వాత మనము మూకుడు పెట్టేసుకొని, మూకుడు వేడయ్యాక ఆయిల్ పోసుకున్నాము. కొంచెమే ఆయిల్ పడుతుందిలేండి, ఎక్కువ ఏం పట్టదు, ఎందుకంటే అదే గుంజుకోదు కాబట్టి ఎక్కువ ఆయిల్ అనేది ఏం పట్టదు. కొంచెం అయితే ఆయిల్ పోసాను. మనము ఆయిల్ వేడెక్కాక ఇవి మనము వంపుకున్నవి ఉన్నాయి కదండి స్వీట్ కార్న్స్, వాటర్ మొత్తం పోయినాయి కదా, ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాము. ఆయిల్లో మంచిగా వీటిని ఫ్రై చేద్దామండి, ఇట్లా వేపేద్దాము, బాగుంటుంది ఆయిల్లో. ఇప్పుడు ఉడకపెట్టి తీసాం కదండి, నీళ్ళు మొత్తం పోయినాయి కదా, ఇప్పుడు ఆయిల్ పోసి ఆయిల్లో వేపామంటే నిజంగా చాలా చాలా టేస్ట్ అనేది వస్తుందండి. అవి స్వీట్ కార్న్స్ అనేటి మంచిగా ఆయిల్లో వేపుదాము. దాంట్లో నిజంగా ఆయిల్లో వేపిన తర్వాత ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటాయి. ఆ పచ్చిదంతా నీళ్ళన్నీ పోయి ఆయిల్లో మంచిగా వేగనీయాలి. వేగినాక కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి కారము, తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, కారం, ఉప్పు అయితే వేసి ఆయిల్లో ఫ్రై చేద్దామండి. అదిగో అలాగా నిజంగా ఎంత టేస్ట్ ఉంటాయండి స్వీట్ కార్న్స్ అనేది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగా మనము కాసేపు ఫ్రై చేసేస్తాం కదా. సన్న మంట మీద
ఫ్రై చేయండి, ఎందుకంటే మాడిపోతే బాగోదు. మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఉల్లిగడ్డలు, టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చూసాం కదా, అవి సన్నగా కట్ చేసుకొని ఇలాగా వేసేసుకోవాలండి. ఉల్లిగడ్డ, టమాటా, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని, అదిగోండి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగా వేసేసుకున్నాం అనుకోండి. మన దగ్గర నిమ్మకాయ ఉంటుంది కదండి, ఒక నిమ్మకాయ, పులుపు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు హాఫ్ నిమ్మకాయ దాని మీద పిండుకోండి. నిజంగా ఎంత టేస్ట్గా ఉంటుందంటే తింటా ఉంటే తినాలనిపిస్తుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, తింటుంటే కూడా అంతే బాగుంటుంది. తింటా ఉంటే తినాలనిపిస్తుంది. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. ఇలాగ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అదిగోండి.